హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను అండ్ లాట్ ఆఫ్ విషయాలు కూడా ఉన్నాయి. సో అవన్నీ మంచి మంచి టిప్స్ మీతో షేర్ చేస్తూ ఈరోజు నా యొక్క బ్యాలెన్స్డ్ లంచ్ మీల్ ప్లేట్ ఎంత రేటింగ్ ఇస్తారో మీరు నా మీల్ నేను ప్రిపేర్ చేసిన తర్వాత చూసి నాకు రేటింగ్ అయితే చెప్పండి. ముందైతే బ్లింకిట్లో వచ్చిన సరుకులు సర్దేసుకున్నాము. కొంచెం 1 లీటర్ పాలు అండ్ మష్రూమ్స్, బటర్ మష్రూమ్స్ ఉంటే పెట్టాను. అంతకుముందు పెట్టినప్పుడు ఇంత మంచిగా రాలేదు. ఈసారి ప్యాకెట్ చాలా బాగా వచ్చింది. అండ్ ఇగోండి, పెద్ద బ్రింజల్ ఒకటి తెప్పించాను. దీంతో నేను ఏ రెసిపీ చేస్తానికి తెచ్చాను అనేది మీరు గెస్ట్ చేస్తే కామెంట్స్లో రాయండి. ఇంకా అల్లం వెల్లుల్లి ఆల్మోస్ట్ అంతకుముందు ఎక్కువ బ్యాచ్ అయితే ప్రిపేర్ చేయను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి కొంచెం క్రష్ చేసి పక్కకు పెడదామా అని అనుకుంటున్నా. కానీ ఒక టైంలో నేను వెల్లుల్లిపాయలు ఒలిచి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అసలు కర్రీస్లో కానీ పప్పులో కానీ వేయాలన్నప్పుడు, చట్నీ చేసినప్పుడు కొంచెం గ్రైండ్ చేసుకోవడానికి ఎంత కన్వీనియంట్గా అనిపించిందంటే ఏది పాసిబుల్ అయితే అది చేస్తా. ఇప్పుడు మీకు చెప్పింది నేను తర్వాత చేసే టైం నా బుర్ర మారిపోతే మళ్ళీ నేను అది మీల్ ప్రిప్ అన్నా చేసుకుంటాను, లేదంటే మొత్తం పేస్ట్ అయినా చేస్తానంటే కొంచెం అది చేసి కొంచెం ఇట్లైనా చేస్తాను అనమాట. ఫైనల్గా బుర్ర ఎట్లా చెప్తే అట్లా చేస్తుంటా. అండ్ ఇప్పుడైతే కొంచెం పల్లీలు ఫ్రై చేద్దామని చెప్పేసి ఎయిర్ ఫ్రైయర్లో పెడుతున్నాను. విడిగా స్టవ్ మీద చేసేదానికంటే ఎంత పర్ఫెక్ట్గా వస్తాయంటే ఎయిర్ ఫ్రైయర్లో మంచి కలర్ వస్తాయి, అన్నీ ఈవెన్గా క్రిస్ప్గా చాలా బాగుంటాయి. మనం ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకున్నామంటే చక్కగా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తీసుకొని తినొచ్చు. మనం చేసిన మిక్స్చర్లో ఆల్రెడీ పల్లీలు ఉన్నాయి కానీ అవి సాల్టీగా అనిపిస్తాయి కదా. సో ఆ ఉప్పు నాకు నచ్చవు. ఇవైతే మనం కొంచెం బెల్లం ముక్కతో టేస్ట్ చేసుకొని తినొచ్చు. చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మీకు కావాలంటే స్క్రీన్ మీద ఈ ఎయిర్ ఫ్రైయర్ లింక్ యాడ్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసి తెచ్చుకోండి. ఒక 120 డిగ్రీస్ నేను 15 మినిట్స్ పెట్టిన తర్వాత తీసి 180 డిగ్రీస్లో 3 or 4 మినిట్స్ వేగిన, అంటే మీరు వేసిన పల్లీలను బట్టి తక్కువ ఉంటే తొందరగా వేగిపోతే, ఎక్కువ ఉంటే కొంచెం లైట్గా వేగుతాయి. సో చూసుకొని 1 నిమిషం 4 నిమిషాలు పెంచుకోవడమా తగ్గించుకోవడమా అనేది మనం వేసిన క్వాంటిటీని బట్టి ఉంటాయి. నేను చెప్పిన టైమింగ్ అన్నిటికీ ఉపయోగపడదు. వాటిని చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి అంతే. సరిగ్గా వేగలేదు అంటే కొంచెం పెట్టుకోవచ్చు. అలాగా చెక్ చేసుకుంటూ మనం రెగ్యులర్గా వాడుతుంటే అలవాటు అయిపోతుందిలేండి. అండ్ ఇప్పుడైతే ఈరోజు నేను నా కోసం చేసిన కర్రీ రెసిపీ మీకు చాలా సింపుల్. ఒక్కదానే ఉన్నాను, నా కోసమే ప్రిపేర్ చేసుకున్నాను. అప్పుడప్పుడు నా కోసం చేసే వాటిలోనే చిన్ని ప్రయోగాలు చేస్తుంటా, అవి మీతో షేర్ చేస్తాను. అందులో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. అన్నం ఉంది కదా, అన్నము నేను వండుతూ ఆల్రెడీ మీకు చూపించాను కదా, తెల్ల శనగలు నానబెట్టినవి కొన్ని అందులో వేశాను. అంతకుముందు కిచిడీ చేసేటప్పుడు ఇవి వేస్తే కిచిడీతో పాటు ఉడికి చాలా బాగా అనిపించాయి. అంటే ఏదో స్పెషల్గా ఎక్స్ట్రా తింటున్న ఫీలింగ్ రాలేదు, బాగున్నాయి. అందుకని ఇప్పుడు రైస్లో కొన్ని గుప్పెడే వేసాను, ఎక్కువ కూడా వేయలేదు. అండ్ ఆ గిన్నెలోనే కాబూలీ శనగల్లో పెరుగు ఫ్రిడ్జ్లోంచి తీసి కూలింగ్ తగ్గడానికి పెట్టుకున్నా. చల్లటి తింటే టేస్ట్ బాగోదు. అండ్ ఇవి ఉదయం అలసందలు నానబెట్టినవి ఉడకబెట్టి కాస్త నిమ్మరసం, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఆల్రెడీ ఇప్పుడు కట్ చేశాను, యాడ్ చేసుకుంటాను. అవి వేసి అండ్ టిఫిన్ కోసం మినపప్పు ఉంటే కడిగేసి పక్కన పెట్టాను. దీన్ని బియ్యం నానబెట్టి దోశ చేస్తాను, లేదంటే ఇడ్లీ రవ్వ కడిగేసి ఇడ్లీ కలుపుతానో తెలియదు, లేదంటే ఏది కాకపోతే ఇడ్లీ రవ్వ కడిగి కలిపేసి మినపరొట్టు చేస్తాను. ఫైనల్గా చేసేటప్పుడు ఏది చేయాలనిపిస్తే అది ప్రిపేర్ చేస్తా. ఫస్ట్ అయితే బేసిక్ పనులు అయితే అయిపోయినాయి. ఇంకా రైస్ అయితే పక్కన అవుతూ ఉంది కదా. సో ఒక 15 మినిట్స్లో రైస్ కంప్లీట్ అయిపోతుంది. రైస్ కుక్కర్లో నాకు టైం స్టాండర్డ్గా తెలుసు. ఇప్పుడైతే కర్రీ కోసం కొంచెం ఆయిల్ వేసుకున్నాను. నేను టమాటా మీకు దగ్గరగా చూపించడం వల్ల ఎక్కువ అనిపిస్తుంది కానీ అది సింగిల్ ఒక్క టమాటానే, మీడియం సైజ్ది. సో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కూడా పెద్దగా వేస్తుంటాను కదా కర్రీకి. ఇట్లా చిన్న ముక్కలు కట్ చేస్తే ఎక్కువ స్పైస్ వస్తుంది అనమాట. మా హస్బెండ్ కోసం నేను తక్కువ స్పైస్ ఉండాలని 2 స్లిట్స్గా చేసి వేసేస్తాను. అలా కాకుండా ఇప్పుడు నా కోసం కదా కొంచెం స్పైసీనెస్ మంచిగా తెలియాలని చెప్పి చిన్న ముక్కలు కట్ చేశాను. అండ్ కరివేపాకు తీసి పడేయకుండా దాన్ని కూడా సన్నగా తరిగేసాను అనమాట. అంటే మన దగ్గరకు వచ్చేసరికి కొంచెం కస్టమైజ్ చేసుకుంటాం చేసే వాటిని. ఇంకా ఉల్లిపాయలు కూడా కంగారు పడకుండా కొంచెం టైం తీసుకుని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేవారు ఫ్రై చేస్తే కర్రీ ఫ్లేవర్, టేస్ట్ చాలా బాగుంటాయి. సో అది వేగిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేశాను. మంచిగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మగ్గిపోతుంది కదా. తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా, ఇవి ఇప్పుడు రౌండ్గా ఉన్నా కూడా హైబ్రిడ్వే వస్తున్నాయి కాబట్టి త్వరగానే మగ్గిపోతాయి, ఇవేం పెద్ద టైం తీసుకో. సో టమాటా కూడా చక్కగా ఉల్లిపాయతోటి మగ్గిపోయింది. అండ్ ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి కదా. ఎక్కువ కూర లేదు కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే కొంచెం పసుపు,
కొద్దిగా నేను ఆల్రెడీ దంచి పెట్టుకున్నటువంటి ధనియాలు మసాలా రెండు మిక్స్ చేసుకున్నది ఉంది. ధనియాల పొడి సపరేట్గా, గరం మసాలా సపరేట్ కాకుండా అన్నీ మిక్స్ చేసిందే ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను. అది ఒక పావు టీ స్పూన్ వేసేసుకున్నాను. మీరు ఇదే కర్రీని ఇంకా కొంచెం స్పైసెస్ మంచిగా వేసుకుంటే అసలు సేమ్ నాన్ వెజ్లో గ్రేవీ తిన్న ఫీలింగే వస్తుంది అనమాట. అంటే మనం వేసే మసాలాను బట్టి ఆ టమాటా అనేది ఆ టేస్ట్ అట్లా ఇస్తుంది. సో మంచిగా స్పైసీగా తినేవాళ్ళు కాస్త గట్టిగానే కారము, గరం మసాలా ఇవన్నీ వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను మైల్డ్గా అవి కొంచెం వేసుకున్నాను. దగ్గరకు వచ్చేసింది కదా, మళ్ళీ మాడిపోకుండా ఒక్క పావు గ్లాస్ నీళ్ళు కొద్దిగా వేసుకొని మిక్స్ చేసి, ఇప్పుడు లాస్ట్ ఇంగ్రీడియంట్, జనరల్గా ఇలా టమాటా కూర చేసుకుని ఆమ్లెట్ వేసుకుంటే సైడ్కి సూపర్గా ఉంటుంది అంటారు కదా. సో అలా కాకుండా అదే ఎగ్ని, ఇది కర్రీ ఎట్ ఏ టైం తినేస్తాం కదా, ఎక్కువ ఉండదు. నాకు ఎగ్తో చేసింది ఒక్కరోజు చేసింది మధ్యాహ్నం సాయంత్రం తినంటే ఆ ఎగ్ స్మెల్కి తినబుద్ధి కాదు. ఇది కొంచెం కర్రీయే కాబట్టి దీని మీద ఎగ్ని అలాగ డ్రాప్ లాగా వదిలేసి కదల్చకుండా చక్కగా మూత పెట్టేస్తే, ఆల్రెడీ మనం కూరలో నీళ్ళు పోసాం కాబట్టి అది ఉడుకుతూ ఆ ఆవిరికి మనకి ఆమ్లెట్ అనేది చక్కగా స్టీమ్ అయిపోతుంది, మంచిగా ఉడికిపోతుంది. ఊరికి మొత్తం కదిపేస్తే చిందరవందర అయిపోతుంది కాబట్టి నిదానంగా పక్కనున్న కర్రీని కొంచెం ఒకసారి కలుపుకొని ఈ ఆమ్లెట్ని కూడా కొంచెం రివర్స్ గుడ్డుని తిప్పుకున్నామంటే కూరలో మనం వేసినటువంటి ఫ్లేవర్స్ అన్నీ కూడా దానికి కూడా పట్టి అసలు తింటుంటే భలే కమ్మగా ఉంటుంది. మీకు అలా గట్టిగా ఒకే చోట ఆమ్లెట్ లాగా వద్దనుకుంటే కలపచ్చు, అంటే ఎగ్ ఇష్టపడే వాళ్ళు తింటారు, ఇబ్బంది ఏం లేదు. మిక్స్ చేస్తే అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. నేను మాత్రం కర్రీని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా దాన్ని జాగ్రత్తగా పక్కన పెట్టి కుక్ చేసి తీసుకున్నాను. ఈవెన్ నేను రీసెంట్ టైమ్స్లో ఇన్స్టాగ్రామ్లో కూడా చూశాను, ఇలాగే కర్రీ బేస్ చేసి దాని మీద గుడ్లు వేసేసి మూత పెట్టేసి దాన్నే ఆమ్లెట్ లాగా, అంటే ఒక స్పైసీ ఆమ్లెట్ లాగా దాన్నే చేశారు. మనం అంత సాహసం చేయలేంలేండి. బేసిక్గా కావాల్సిన కూర అంటే కూరలాగా తినాలి, దాంట్లో కాంబినేషన్ కొంచెం మంచిగా ఫ్లేవర్స్ పట్టడానికి గుడ్డును అలా యాడ్ చేసుకున్నాను. ఇంకా ఈ ప్లేట్ అయితే చక్కగా పెరుగు అండ్ పొద్దున మనం నానపెట్టుకున్నటువంటి అలసందలు, జస్ట్ ఆయిల్లో తాలింపు ఏం వేయలేదు, కొంచెం లైట్గా నిమ్మరసం, ఉప్పు, అలాగే ఉల్లిపాయలు, కొత్తిమీర వేసాను. ఇటు చివర మనం తయారు చేసుకుని ఇప్పుడు ప్రజెంట్ కర్రీ వేసా. ఆ కర్రీ అందులో పెడుతున్నాను కానీ ఎప్పుడప్పుడు తీసుకుని తిని ఎలా అని అనిపించింది. భలే టేస్ట్గా ఉంది. కొంచెం పచ్చడి పెట్టుకున్న, టమాటా పచ్చడి ఈ పక్కన. రైస్ కొద్దిగా, అంటే జనరల్గా ఇటు సైడ్ ఉన్న సెక్షన్కి రోటీ పెట్టుకునే వాళ్ళకి బాగుంటుంది, కానీ మనం రైస్ అంటే రైసే తింటాం కదా, రెండు మిక్స్ చేయము, ఈదర్ రోటీ ఆర్ రైస్. కాబట్టి కాస్త రైస్ సర్వ్ చేసుకున్నాను. మనం వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర తినేంతవరకు ఎందుకులే, టేస్ట్ అన్నా చేద్దామని చెప్పి అనుకోకుండా అది కెమెరా షూట్ చేస్తూనే ఉందిలేండి. మామూలుగా ఆఫ్ చేసేస్తే ఆగిపోయేది, మనం అక్కడే నిలబడి తినేస్తున్నాం అనమాట. ఎంత టేస్టీగా ఉందంటే అసలు ఎక్సలెంట్గా ఉంది. ఒక్కొక్కసారి మనం యూస్ చేసిన వెరైటీ ఆఫ్ టమాటాని బట్టి మంచి కమ్మని రుచి అయితే వస్తుంది. ఇంకా కొంచెం నిమ్మరసం మనం ఆ కూర మీద కాస్త పిండి తిన్నామంటే ఇంకా బాగుంటుంది. అలా వద్దు అనుకుంటే అదే కర్రీలో టమాటా బేస్ కదా, మనం చిన్న చిన్న చేపలు ఉంటాయి చూడండి, నెత్తళ్ళు అంటారు, అది కానీ చిన్న రొయ్యలు కానీ వేసామంటే ఆ ఇల్లు అయితే గుమగుమలాడిపోతుంది. నిజంగా నాకు అదే గుర్తొచ్చింది అనమాట. అబ్బా అవి కూడా ఉంటే ఇంకా భలే ఉండేది అని చెప్పని. సరే ఇట్స్ ఓకే, ఈ రోజుకి ఇవి ఉన్నాయి, చేసుకున్నాను. సూపర్గా కుదిరింది. మంచిగా వేడివేడిగా అన్నం పక్కన రెడీ అయిపోయింది అండ్ కర్రీ హాట్గా ఉంది. చక్కగా ప్లేట్లో పెట్టుకొని పైన ఆవు నెయ్యి, అంతకుముందు రెగ్యులర్గా మనం ఇంట్లో పాలు తీసుకొని మీగడ తీసి చేసేదాన్ని కదా, ఆవు నెయ్యి మంచిది అంటున్నారని చెప్పి ఇంకా టోన్డ్ మిల్క్లోకి వచ్చేసి పాలు జస్ట్ తాగడానికి, లేదంటే పెరుగు. నెయ్యి అయితే బయటనే మంచి బ్రాండ్ది ఏదో ఒకటి కొనుక్కుంటున్నాను. ఎంత కమ్మటి ఫ్లేవర్ ఉంటుందంటే వేడివేడి అన్నంలో వేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. చక్కగా ఎంత సాటిస్ఫైయింగ్ ఉంటుందంటే మనం బిర్యానీ తిన్నా కూడా అంత సాటిస్ఫైయింగ్ రాదు. అండ్ ఈ క్లమ్జీనెస్ ఏంటి, కూర అన్నం తింటున్నారు బాగానే ఉంది, మళ్ళీ ఈ గింజలన్నీ అన్నంలో ఎందుకు వేసుకున్నారు అంటే దిస్ ఈజ్ మై అప్గ్రేడేషన్ అనమాట. అంతకుముందు మనకి తినాలి అంటే అన్నం, కూర, పప్పు, పచ్చడి, లేదంటే ఏమంటారు ఇవి మధ్యలో వడియాలు, అప్పడాలు, ఇట్లాగా. ఇప్పుడు అప్గ్రేడేషన్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన నాలెడ్జ్కి ప్రోటీన్ ఉండాలి ఫుడ్లో, ప్రోటీన్ అనమాట. ఎంతసేపు కార్బోహైడ్రేటెడ్ మీలే తీసుకోవడం వల్ల మనకి తింటాము కానీ తొందరగా అరిగిపోయి మళ్ళీ ఇంకేముంది అని వెతుక్కుంటాం అనమాట. నిజంగా చెప్తున్నాను, ఇలా తింటే
మనం కొంచెం ఏవైనా సరే హెవీగా అనిపించేవి, అంటే మనకి హెవీ అంటే అర్థం ఏంటంటే కడుపు నిండుగా ఉంచుతాయి, ఎక్కువసేపు తొందరగా ఆకలి వేయనీకున్నవి తింటే ఎక్కువ గ్లూకోజ్ స్పైక్ అవ్వదు, మీకు అతిగా ఆకలి అనిపించదు, కడుపు నిండుగా ఉంటుంది. మనం కూడా అన్నం క్వాంటిటీ తగ్గించి మిగిలిన పోషకాలు తింటాం అనమాట. అండ్ ఫైనల్ టచ్, యమ్మీగా పెరుగు అన్నంతో తిని, ఇంకా అందులో నాకు మిస్సింగ్ ఏంటంటే బనానా. ఇంట్లో లేదు, ఉంటే బనానాతో తినేదాన్ని. బనానాతో తింటే కూర్చున్న చోటు నుంచి లెగవేగా, కడుపు నిండిపోతుంది. లాస్ట్గా ఇగోండి తిరుపతి ప్రసాదం స్వీట్ టచ్ అప్ ఇచ్చి నా మీల్ అయితే కంప్లీట్ చేశాను. అండ్ వైశాలి రోజు కుకింగ్ వీడియోస్ అడుగుతున్నావు కదా, సో ఈరోజు ఇది ప్రిపేర్ చేశాను. కావాలంటే ప్రిపేర్ చేసి నువ్వు తయారు చేసింది నాకు పిక్ వాట్సాప్లో పోస్ట్ చేయి, ఓకేనా? హోప్ ఇవాళ నేను నా కోసం చేసుకునే సింపుల్ మీల్ రొటీన్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటివి కావాలి, ఈ విధంగా ఒక కాంబో మీల్ లాగా మాకు కావాలి అంటే చెప్పండి, ఇంకా ఫర్దర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. అంత అవసరం లేదు, అంత ఇంట్రెస్ట్ ఏమి అనిపించలేదు అన్నా కూడా కామెంట్స్లో రాయండి. దాన్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్ ఈ విధంగా ప్లాన్ చేయాలా వద్దా అనేది డిసైడ్ చేసుకుంటాను. మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి, మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో అండ్ మీకు మన వాట్సాప్ ఛానల్ లింక్, వాట్సాప్ నెంబర్, అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్, ఫేస్బుక్ అన్నీ ఉంటే అన్ని చోట్ల ఫాలో అయిపోండి. మన ఛానల్ అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.